ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. రాజకీయాలంటే ఇంత నీచంగా ఉంటాయని నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. సో ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాం, ఎవరు ఈ మహమ్మారి ఎలాగ పారద్రోలాలి అని చెప్పి ఒకరినొకరు ధైర్యం చెప్పుకుంటూ అటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానివ్వండి, భారత ప్రధాని కానివ్వండి, ఎవరి కార్యక్రమంలో వాళ్ళు ఉంటే ఈ ప్రతిపక్షాలకి వేరే పని పాట లేకుండా ఇది ఒక వ్యక్తిని పట్టుకుని ట్రోల్ చేయడం అనేది చాలా దారుణం. ఇప్పుడు ఈ షట్డౌన్ లాక్డౌన్ టైంలో స్టే అట్ హోమ్ ఉండటం వల్ల మేమందరం ఆర్టిస్టులు కావటం వల్ల ఒక్కొక్కరు క్లీనింగ్ ప్రాసెస్ మీద ఒక ఛాలెంజ్, అలాగే టిక్ టాక్ల మీద ఒక టిక్ టాక్కి వెళ్ళి సరదాగా ఎంటర్టైన్మెంట్ అని చేస్తున్నాం. దాంట్లో నేను అన్నీ చాలా వరకు సేయింగ్స్ ప్రోవర్బ్స్లా ఉండేవి చాలా వరకు తీసుకుని మ్యాక్సిమం అవే ఉంటాయి, ఎక్కువ అవి నేను మాట్లాడటం జరిగింది. దాంట్లో అన్న ఇక్కడ ఇదంతా కల్తీ యుగం అన్న, ఇది ఎవరు ఒరిజినల్ ఎవరు లేరు కాబట్టి నా దగ్గర నీ మాట, నీ దగ్గర నా మాట మాట్లాడతారు, ఇటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను చేశాను. దాన్ని లోపు నేను మాట్లాడిన మాటలు వీడియో అలా పెట్టి మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చిన్న క్లిప్పింగ్ పెట్టి మళ్ళీ నా వీడియో పెట్టి ట్రోల్ చేయడం అనేది ఎంత నీచం అండి, ఎంత అసహ్యం. ఒక నిజంగా ఇలాగా చేసేవాళ్ళు నిజంగా చాలా దారుణం. ఇలాంటి పరిస్థితి అసలు నిజంగా అసలు ఎక్కడ రాకూడదండి. ఇక్కడే ఉన్నాయి ఈ దరిద్రాలన్నీ. ఇంతకుమించి కరోనా ఎక్కడ లేదండి. ఈ నీచమైన రాజకీయాల వల్లే ఈ కరోనా ఇటువంటి అన్నీ రావడానికి కారణం అన్నీ ఇవే. ఇది చాలా దౌర్భాగ్యం. అలాగే ఫేస్బుక్లో అలాగే ట్రోలింగ్ చేస్తూ ఇది ఎంతవరకు సమంజసం అండి, ఇది కరెక్ట్ కాదు. ఇది మీరు ఏదన్నా ఉంటే మాట్లాడే సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా ఎదుర్కోండి. ఇలా కూర్చుని ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది తగదు. ఇలాంటి మాటల వల్ల మీకు ఏం వస్తుందో మాకు తెలియట్లేదు. కానీ మా నాయకుడి మీద బురద చెల్లితే ఈరోజు కాదు, 2014 ముందు నుంచి నేను నా గొంతెత్తి నేను చెప్తూనే ఉన్నాను. అలాగే ఎప్పటికీ కాదు ఎప్పటికీ ఐఎమ్ ది హార్డ్ కోర్ టెర్రరిస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీలో ఉంటాం తప్ప మేము ఏదన్నా ప్రభుత్వం మీద అవాకు చవాకులు మాట్లాడినా, మా ముఖ్యమంత్రి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా నిందలేస్తే మేము గట్టిగా సమాధానం చెప్పడానికి ఇప్పటికీ మేము రెడీగా ఉన్నాం. కానీ ఇదేంటంటే మేము చేసుకున్న టిక్ టాక్లను కూడా ఒక ప్రైవసీగా ఏదో సరదాగా ఎంటర్టైన్మెంట్ చేసుకున్న కార్యక్రమాలను కూడా మీరు రాజకీయం చేసి ఇలా లబ్ధి పొందడం నిజంగా నీచం, హేయం, దరిద్రం. మీరు నిజంగా కడుపుకు అన్నం తిన్నారో గడ్డి తిన్నారో తెలియట్లేదు. కానీ నేను దీని మీద సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నాను ఈరోజే. సో ఇలాంటి నీచమైన చర్యలకు మానుకుని కరోనాని ఎలా పారద్రోలో దాని మీద ఆలోచించండి. థ్యాంక్ యూ.